హలో లవ్లీ పీపుల్, ఇవాళ నేను మీకు మటర్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. మటర్ పన్నీర్ అంటే ఏంటి? మటర్ అంటే గ్రీన్ పీస్, పన్నీర్ అంటే పన్నీర్. సో రెండు కలిపి చేసే గ్రేవీ మటర్ పన్నీర్. ఇది చాలా ఈజీ. రెస్టారెంట్లో అయితే మనం వందలు పోసి కొనుక్కుంటూ ఉంటాం, కానీ ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇవాళ మటర్ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్క చూసేయండి, టక చేసేసుకోండి. ముందు రోజు నైటే మీరు గ్రీన్ పీస్ని అయితే నానబెట్టి పెట్టుకోండి. మీరు ఒకవేళ ఫ్రెష్ గ్రీన్ పీస్ యూస్ చేసేటట్టుంటే అవి డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నానబెట్టాను, ముందు రోజు నైటే నానబెట్టాను. బఠానీల్ని నానబెట్టి పొద్దున్నే కుక్కర్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో మటర్ పన్నీర్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్లో మనం అల్లం, ఒక 1 ఇంచ్ అల్లం తీసుకోండి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తరుక్కుని అవి వేసుకోండి. ఒక టమోటా, దీన్ని కూడా మనం మిక్సీలో వేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కారం అన్నీ దీంట్లోనే వేసేస్తున్నామండి. మనం మిక్సీలో వేసేటప్పుడే మసాలాలన్నీ వేసేస్తున్నాం అనమాట. ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా అన్నీ దీంట్లోనే వేసేసి మనం ఏం చేస్తామంటే దీన్ని బాగా కొంచెం నీళ్లు పోసుకుని దీన్ని మంచిగా పేస్ట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. అంటే ఇది ఏంటంటే ఆల్ ఇన్ మసాలా మొత్తం మనం ఈ మిక్సీలోనే వేసేసుకుంటున్నాం ముందే, కాబట్టి మళ్ళీ కూర చేసేటప్పుడు స్పెషల్గా మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇప్పుడు ఉప్పు కూడా దీంట్లోనే వేసేసాను నేను. మనం ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి ఇలా చక్కగా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చెప్పినట్టుగా ముందు రోజు నైటు నేను గ్రీన్ పీస్ ఇలా నానబెట్టుకుని నెక్స్ట్ డే కుక్కర్లో పెట్టి దీన్ని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే ఇవి చక్కగా మగ్గిపోతాయి. ఇవి బాగా రెడీ అయిపోయాక మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి చక్కగా ఉడికిపోయాయి గ్రీన్ పీస్. మీరు ఫ్రెష్ గ్రీన్ పీస్ చేసేటట్టుంటే డైరెక్ట్గా గ్రేవీలోనే వేసి చేసుకోండి. అవి మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. అవి చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వెంటనే ఉడికిపోతాయి. మనం గ్రేవీ చేసేటప్పుడు డైరెక్ట్గా తాలింపులో వేసేసుకోవచ్చు. సో మనం ఇది బటర్తో చేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం బటర్ వేసుకుని మనం ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదండి, అదంతా ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. మసాలా ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన, అన్నీ పచ్చి వేసాం కాబట్టి దాంట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఆ బటర్లో ఈ మసాలా అంతా బాగా వేగాలన్నమాట. సో నిదానంగా మీరు ఓపికగా కొంచెం ఈ మసాలా అంతా బాగా వేయించుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే చక్కగా వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ని అయితే వేసేసుకుందాం. పన్నీర్ ఎప్పుడు గ్రేవీలో లాస్ట్లో వేసుకుంటామండి, ముందే వేసేసుకోకండి. ఎందుకంటే పన్నీర్ కొంచెం హార్డ్ అయిపోతుంది. మనం ముందు నుంచి ఉడికించేస్తే అది కొంచెం రబ్బర్లాగా అయిపోతుంది అనమాట. అందుకని మనం ముందే పన్నీర్ వేసుకోకూడదు. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ వేసాం కదా, గ్రీన్ పీస్ వేసాక మనం ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇది ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకాలి. చూడండి ఇలా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇది మీకు నీళ్లు కావాల్సినన్ని కొంచెం చూసుకుని కన్సిస్టెన్సీ వేసుకోండి. ఇది చివర్లు ఆయిల్ అలా వదిలేస్తుంది కదా, మనకు ప్యాన్కి ఆయిల్ వదిలేసినప్పుడు మనం లాస్ట్లో దీంట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇదేంటంటే పన్నీర్ వేశాక ఒక్క నిమిషం మాత్రం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు దీంట్లో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే పైన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, మనకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది ఏం చేస్తారంటే మీరు పైన అలా వేసుకుంటే ఇది ఇంకా రిచ్గా ఉంటుందన్నమాట ఈ గ్రేవీ. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ తీసుకుని దాన్ని కొంచెం మిక్సీలో వేసుకుని అది దీనిపైన వేసేసుకోండి, అది కూడా బాగుంటుంది. చూడండి మనం ఆ గ్రేవీలో ఆ ఫ్రెష్ క్రీమ్ వేసేస్తూనే ఆ కన్సిస్టెన్సీ ఎంత బాగా ఉందో, ఎంత గ్లాసీగా, ఎంత రిచ్గా కనిపిస్తుందో. సో మన మటర్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీస్లోకి, తర్వాత మనం పులావ్ చేసుకుంటే అలాంటి వాటికి ఉత్తమ, మనం బగారా రైస్ అలా చేసుకుంటాం కదా, వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.